సెమీ ఆటోమేటిక్ మిషన్ తీసుకున్నారు బటన్ మోడల్. సో దాని ప్రొడక్షన్ సరిపోవట్లేదని చెప్పి యాక్చువల్లీ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే మనం ఏవిఆర్ అయితే బాగుంది, బాగలేదు. ఈ రకంగా అనేది హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టం. అలాగా మిషన్స్ చేసేటోళ్ళు చాలా మంది తెలిసి ఉండొచ్చు. మీరు బయట మిషన్స్ కూడా చాలా మిషన్స్ చూసి ఉండొచ్చు. మాకంటే 50,000 60,000 తక్కువకి చెప్పిన మిషన్లు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మరి అవి కాదని ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంది? మా దగ్గర ఏదో రేట్ తక్కువ చెప్తున్నారని మిషన్ అయితే రన్నింగ్ చూపించట్లేదు. హలో, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. ఈ రోజు మన కస్టమర్ సదాశివపేట నుంచి వచ్చారు. వీళ్ళు ఆల్రెడీ 3 months ముందు అంటే డిసెంబర్లో మన దగ్గర బఫే ఆటోమేటిక్ మిషన్ తీసుకున్నారు బటన్ మోడల్. సో దాని ప్రొడక్షన్ సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ ఆటోమేటిక్ అప్గ్రేడ్ అవ్వడానికి వచ్చారు. అంటే ఆ మిషన్ ఆల్రెడీ అలానే ఉంది. ఈ మిషన్ కూడా తీసుకోవడానికి వచ్చారు. ఆర్డర్ చేసి మనకు 20 days అయింది. 20 daysలో మనం ఈ మిషన్ ప్రిపేర్ చేసి ఈరోజు డిస్పాచ్కి వచ్చారు సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మా కంపెనీతో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సో ఎప్పుడు డిసెంబర్లో తీసుకున్నారు కదా మిషన్? ఓకే, ఎట్లుంది ఆ మిషన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? అది బాగుందని ఇంకోటి తీసుకుందామని చెప్పి. ఓకే, అంటే మెయిన్ మీరు ఆల్రెడీ ఆ మిషన్ ఉంది కదా, మళ్ళీ ఈ మిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంది? ప్రొడక్షన్ కోసం. ప్రొడక్షన్ సరిపోవట్లేదు. అంటే మీకు ప్రొడక్షన్ ఎంత చేసినా వెళ్ళేటట్టు ఉంది, కాకపోతే మీకు ఆ మిషన్ మీద వచ్చే ప్రొడక్షన్ సరిపోవట్లేదు అని చెప్పి దీన్ని తీసుకుంటాం. ఓకే ఓకే. యాక్చువల్లీ మార్కెటింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే మనం సేల్స్ ఎక్కువ చేస్తే ప్రాఫిట్స్. ఓకే, ఒక మిషన్ నుంచి మనం ప్రాఫిట్ చేయలేము కదా. ఓకే, కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్ మిషన్ ఉంటే దాంట్లో ప్రొడక్షన్ చేసి మనం సప్లై చేసేస్తే మంచి ఇన్కమ్ జనరేట్ స్క్రాప్ కవర్ కూడా ఎక్కువ వస్తుంది కదా, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఈ కొత్త మిషన్ కోసం. ఓకే ఓకే. మీకు ఆ మిషన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది సార్? అంటే మా కంపెనీ మీది ఏవిఆర్ అయితే బాగుంది, బాగలేదు. అందుకే మళ్ళీ రిటర్న్ వచ్చింది. దానికోసం చాలా మంచిగా ఉంది. ఓకే, అంటే మీకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు సర్వీస్ ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడారు. ఓకే, వీడియో కాల్ లో చెప్తే మీరు చేసుకోగలిగారు. గుడ్ టెక్నికల్ ఆల్సో గుడ్ అనుకోండి. ఓకే, ఏంటంటే దీంట్లో కొంచెం మనకు ఇప్పుడు మీరు టెక్నికల్ గా చూపించింది కూడా మాకు చాలా మంచిగా వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ రకంగా అనేది హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టము. ఓకే, కానీ మీరు లైవ్ లో చూపెట్టడం డెమో అనేది చాలా గుడ్ అనమాట. ఓకే ఓకే, మనకి ఇష్యూస్ అనేది రావు. ఓకే, ఇటు నుంచి షిఫ్ట్ చేసినా కూడా అక్కడ లోకల్ ఇష్యూస్ రావు అనమాట. ఓకే, దానికోసం మనం ఆల్రెడీ 3 months అయింది ఫీల్డ్ లోకి వచ్చి. ఇప్పుడు మీకు మాలాగా మిషన్స్ చేసేటోళ్ళు చాలా మంది తెలిసి ఉండొచ్చు. మీరు బయట మిషన్స్ కూడా చాలా మిషన్స్ చూసి ఉండొచ్చు. మాకంటే 50,000 60,000 తక్కువకి చెప్పిన మిషన్లు కూడా మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. మరి అవి కాదని ఇదే తీసుకోవడానికి రీజన్ ఏంది? మా దగ్గరనే రేట్ ఎక్కువ పెట్టి. రీజన్ ఏంటంటే మాకు మీ దగ్గర నుంచి క్వాలిటీ ఒకటి. ఓకే, సో ఏంటంటే టెక్నికల్ అష్యూరెన్స్ మ్యాండేటరీ దీనికి. ఇప్పుడు టెక్నికల్ అనేది ఇది నార్మల్ గా మనం ఎక్కడో లోకల్ చూపెట్టడం కాదు. ఈ టెక్నికల్ అష్యూరెన్స్ మేజర్ దీనికి. ఇమ్మీడియట్లీ వాళ్ళకి కాల్ చేయడము, వీడియో కాల్ చేయడం కానీ అట్లా ఇందులోనే ఉందని చెప్తున్నారు. కానీ ఓకే, సో వచ్చింది రాలేదని ఇంకా ఇంతవరకు ఏదో రేట్ తక్కువ చెప్తున్నారని మిషన్ అయితే రన్నింగ్ చూపించట్లేదు. ఓకే, అట్లానే ఇబ్బంది పడడానికి ఇన్నే మంచిగా అందరూ అందరు టెక్నీషియన్. మేము చాలా దగ్గర పోయినాము, అయినా కూడా మేము సాటిస్ఫై కాలేము. ఓకే, ఫైనల్ ఏంటంటే ఇంత మేము తీసుకున్నాం కాబట్టి ఫర్దర్ గా కూడా ఇక్కడే రావాలని చెప్పేసి దీని నుంచి వచ్చినాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.